సీసీఎన్ఏకి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే ఒక నెట్వర్క్ ఇంజినీర్ లాగా పనిచేస్తున్నప్పుడు మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ప్రయారిటైజ్ చేసేది ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్ ఆర్ నెట్వర్క్ లేయర్. నెక్స్ట్ లేయర్ ట్రాన్స్పోర్ట్ లేయర్. దీని గురించి ఎక్కువ ఫోకస్ చేయరు, బట్ మనకి ఆ లేయర్లో ఉండే ఇన్ఫర్మేషన్ అండ్ ఆ లేయర్ అంటే ఏంది, అసలుకి ఆ లేయర్లో ఏమవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడము బెటర్. సో ఈ వీడియోలో ఆ ట్రాన్స్పోర్ట్ లేయర్ గురించి కొంచెము డీప్ డైవ్ చేసాము, అర్థం చేసుకుందాము ఈ లేయర్లో ప్రోటోకాల్స్ ఏం రన్ అవుతుంది, డివైజెస్ ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది, ఏం ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, అండ్ ఈ లేయర్లో ఒకవేళ ప్యాకెట్ వస్తే ఆ ప్యాకెట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది మనం తెలుసుకొని అర్థం చేసుకుందాం. ఈ వీడియోకి నేను రెఫరెన్స్గా యూజ్ చేసే పీపీటీ నేను సీసీఎన్ఏకి ప్రిపేర్ అయ్యేటప్పుడు అది యూజ్ చేసిన, సో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఆల్సో నేను చేసే ఈ సీసీఎన్ఏ కోర్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సో దాట్ నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అసలు ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏమవుతుంది, టూ డివైజెస్ కమ్యూనికేట్ ఆర్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నప్పుడు ఆ డేటా అనేది రిలయబుల్గా డివైజెస్ మిడిల్లో షేర్ అయినట్టు అండ్ ఏం డేటా లాస్ కాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎన్షోర్ చేస్తుంది అనమాట. ఈ లేయర్లో ఎండ్ టు ఎండ్ ఎర్రర్ రికవరీ, అంటే డేటా ఒకవేళ మిస్ అయితే ఆర్ ప్యాకెట్స్ మిస్ అయితే దాన్ని మళ్ళీ సెండ్ చేయడం అండ్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డివైస్ మల్టిపుల్ ప్యాకెట్స్ ఆర్ డేటాని ఫాస్ట్గా సెండ్ చేస్తుంది అండ్ రిసీవర్ ఆ డేటాని తీసుకోలేకపోతే ఆ రిసీవర్ ఏం చెప్తుంది, అరే సెండర్ ఒక నిమిషం ఆవు, నేను అది ప్రాసెస్ చేయలేకపోతున్నా, కొంచెం మెల్లగా పంపి అని చెప్పి సెండర్కి చెప్తుంది. దీన్ని ఫ్లో కంట్రోల్ అని అంటాం. ఆల్సో ఈ లేయర్లో సెషన్ మల్టీప్లెక్సింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఏంటంటే ఒక డివైస్ నుంచి మల్టిపుల్ సెషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో వాట్సాప్ వాడుతున్నారు, అట్లనే ఈమెయిల్స్ ఆర్ జీమెయిల్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు అండ్ యూట్యూబ్ వాడుతున్నారు. ఇది ఏంటంటే మల్టిపుల్ సెషన్స్, మీ ల్యాప్టాప్ మల్టిపుల్ సెషన్స్ క్రియేట్ చేసింది అండ్ 3 డిఫరెంట్ సైమల్టేనియస్లీ ఈ ట్రాఫిక్ అనేది సెండ్ అండ్ రిసీవ్ చేస్తుంది అనమాట. దీన్ని సెషన్ మల్టీప్లెక్సింగ్ అని అంటాం. మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్ చూస్తే సెండర్ 1 నుంచి ఎస్ఎంటిపి ట్రాఫిక్ ఒక రిసీవర్కి పోతుంది. ఎస్ఎంటిపి అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అంటే మనం ఈమెయిల్స్కి యూజ్ చేస్తాం కదా ఆ ప్రోటోకాల్. సెండర్ నుంచి ఇంకొక రిసీవర్కి ఒక హెచ్టిటిపి ట్రాఫిక్, అంటే వెబ్ ట్రాఫిక్, లైక్ మనం వెబ్ బ్రౌజింగ్ చేస్తాం కదా అదొకటి, అండ్ ఇంకొక ఎస్ఎంటిపి ట్రాఫిక్ ఫ్లో అవుతుంది. సో ఒక సెండర్ నుంచి మల్టిపుల్ రిసీవర్స్కి డిఫరెంట్ సెషన్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఆ సెషన్స్ త్రూ ట్రాఫిక్ అనేది సైమల్టేనియస్లీ ఫ్లో అవుతుంది అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో 2 ప్రోటోకాల్స్ రన్ అవుతాయి, టీసీపీ అండ్ యూడిపి. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడిపి అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఈ టీసీపీ అనేది ఒక కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్, అంటే ఒకసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డేటా అనేది సెండర్ అండ్ రిసీవర్ మిడిల్ బై డైరెక్షనల్, అంటే ఇద్దరు సైమల్టేనియస్లీ డేటాని సెండ్ చేసుకోవచ్చు. టీసీపీ అనేది సీక్వెన్సింగ్ క్యారీ చేస్తుంది. సీక్వెన్సింగ్ అంటే ఒక సెండర్ ఒక ఆర్డర్లో డేటాని పంపించినప్పుడు రిసీవర్కి అదే ఆర్డర్లో డేటా రిసీవ్ అయిందా లేదా అని చెప్పి ఎన్షోర్ చేస్తుంది. ఆల్సో టీసీపీ ఒక రిలయబుల్ కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. రిలయబుల్ అంటే ఇఫ్ ప్యాకెట్స్ ఏమన్నా లాస్ అయినప్పుడు ఆ ప్యాకెట్స్ని మళ్ళీ రీట్రాన్స్మిషన్ చేస్తుంది. ఆల్సో టీసీపీ డేటా ఫ్లో కంట్రోల్ కూడా చేస్తుంది. డేటా ఫ్లో కంట్రోల్ అంటే మనకు తెలిసిందే, ఇఫ్ సెండర్ నుంచి డేటా అనేది చాలా స్పీడ్గా రిసీవర్కి పంపిస్తున్నప్పుడు ఆ రిసీవర్ సెండర్కి చెప్తుంది అనమాట, లైక్ డేటా అనేది కొంచెము స్లోగా పంపించు అని చెప్పి. ఈ టీసీపీ కనెక్షన్ని రిలయబుల్గా ఎట్లా ఉంచుతుంది, దీనికి బిహైండ్ ద సీన్స్ 3-వే హ్యాండ్షేక్ అని చెప్పి ఒక ప్రాసెస్ అవుతుంది. ఈ 3-వే హ్యాండ్షేక్ అంటే బేసిక్లీ సెండర్ అండ్ రిసీవర్ మిడిల్లో ఒక డీల్ లాగా అనుకోండి. ఫస్ట్ టైం ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు సెండర్ ఒక సిన్ ప్యాకెట్ పంపిస్తుంది. ఈ రిసీవర్ కి సిన్ ప్యాకెట్ వచ్చినప్పుడు ఆ రిసీవర్ ఆ సిన్ ప్యాకెట్ కి రిక్వెస్ట్ లాగా ఒక అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. సో అప్పుడు సెండర్ ఏం చేస్తుంది, నేను పంపించిన సిన్ ప్యాకెట్ కి నాకు రిసీవర్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది కదా అని చెప్పి సెండర్ ఏం చేస్తుంది, రిసీవర్ కి చెప్తుంది అనమాట అక్నాలెడ్జ్మెంట్. సో ఇట్లా ఒక 3-వే హ్యాండ్షేక్ ఎస్టాబ్లిష్ అయ్యి ఒక రిలయబుల్ కమ్యూనికేషన్ ఫామ్ అవుతుంది. ఈ లేయర్ 4లో ఒక ప్యాకెట్ వచ్చినప్పుడు ఈ ప్యాకెట్ లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సోర్స్ నంబర్ అండ్ డెస్టినేషన్ పోర్ట్ నంబర్. ఈ పోర్ట్ నంబర్స్ బేస్ చేసుకొని ఈ సెషన్స్ అనేది ట్రాక్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్టిటిపి సర్వీస్ అనేది పోర్ట్ నంబర్ 80 మీద రన్ అవుతుంది. సిమిలర్లీ ఎస్ఎంటిపి అనేది పోర్ట్ నెంబర్ 25 యూజ్ చేస్తుంది. హెచ్టిటిపిఎస్ అనేది పోర్ట్ నంబర్ 443 యూజ్ చేస్తుంది. ఇట్లా పర్టికులర్ సర్వీసెస్కి పర్టికులర్ పోర్ట్స్ అనేవి అసైన్ చేసి ఆ సర్వీసెస్ ఈ రిజర్వ్డ్ పోర్ట్స్ మీద రన్ అవుతాయి అనమాట. మనం చూస్తున్న ఈ ఎగ్జాంపుల్లో సెండర్ రిసీవర్కి ఒక రిక్వెస్ట్ పంపించిండు. ఏమంటుంది, సెండర్కి ఏం చెప్తుంది, అరే సెండర్ నా పోర్ట్ 1500, డెస్టినేషన్ అనేది పోర్ట్ నెంబర్ 80, అంటే వెబ్ ట్రాఫిక్.
సిమిలర్లీ ఆ రిసీవర్కి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆర్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ రిసీవర్ ఏ పోర్ట్ నంబర్ నుంచి ఆ రిక్వెస్ట్ వచ్చిందని చెక్ చేసుకొని మళ్ళీ ఆ సెండర్కి అనేది రెస్పాన్స్ పంపిస్తారనమాట. ఒక సెండర్ నుంచి రిసీవర్కి ఒక ప్యాకెట్ పంపించినప్పుడు ఆ ప్యాకెట్ మన ఓఎస్ఐ మోడల్ రెఫరెన్స్ చేసుకొని ఆ లేయర్స్ అన్ని దాటుకొని ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చినప్పుడు దీంట్లో మెయిన్ థింగ్ టీసీపీ ఆర్ యూడీపీ ప్రోటోకాల్ యూజ్ చేసిందా అండ్ సోర్స్ పోర్ట్ డెస్టినేషన్ పోర్ట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది. ఈ ప్యాకెట్ నెక్స్ట్ లేయర్కి పోయినప్పుడు నెట్వర్క్ లేయర్ దీంట్లో ఐపీ అడ్రస్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ సోర్స్ ఐపీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ లేయర్ డేటా లింక్ లేయర్కి పోయినప్పుడు మ్యాక్ అడ్రసెస్ సోర్స్ మ్యాక్ అడ్రస్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అండ్ లాస్ట్లీ ఫిజికల్ లేయర్కి పోయినప్పుడు ఈ డేటాని బిట్స్ లాగా కన్వర్ట్ చేసి ఆ కేబుల్స్ త్రూ పాస్ అయ్యేలాగా చూస్తుంది అనమాట. ఒక సెండర్ టీసీపీ ప్రోటోకాల్ని యూజ్ చేసి రిసీవర్కి ప్యాకెట్ పంపించినప్పుడు ఆ ప్యాకెట్ ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చినప్పుడు ఆ టీసీపీ హెడర్లో ఏం ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది అని చెప్పి మనకి ఈ స్లైడ్లో అర్థం చేసుకోవచ్చు. సోర్స్ పోర్ట్ నంబర్ డెస్టినేషన్ పోర్ట్ నంబర్ సీక్వెన్స్ నంబర్ అంటే టీసీపీ హ్యాండ్ చెక్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ కమ్యూనికేషన్కి రిలేట్ అయిన నంబర్. అక్నాలెడ్జ్మెంట్ నంబర్ కూడా సేమ్ అదే టీసీపీ 3-వే హ్యాండ్ చెక్కి సంబంధించిన నంబర్. మిగతా ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకొక ఫీల్డ్ డేటా అని చూస్తారు కదా, దీంట్లో యాక్చువల్ డేటా ఉంటుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు అర్థం కావాలని చెప్పి మ్యాండేటరీ ఏం కాదు, జస్ట్ మనకి ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఇస్తుంది. ఇఫ్ మీరు డీప్ డైవ్ చేయాలనంటే ఒక టూల్ ఉంది వైర్ షార్క్ అని చెప్పి. ఇది బేసిక్లీ ఒక ప్యాకెట్ అనాలిసిస్ టూల్. ఈ టూల్తో మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది క్రిస్ గ్రీన్ అనుకుంటా. ఆయన ఈ వైర్ షార్క్ మీద చాలా వీడియోస్ క్రియేట్ చేసిండు. నేను కూడా ఆయన వీడియోస్ చూసి ఆ వైర్ షార్క్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నా. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అటాచ్ చేసా. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్ ఇట్ అవుట్. సో టీసీపీ గురించి మాట్లాడడం కదా, ఇప్పుడు యూడీపీ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ గురించి మాట్లాడదాము. టీసీపీ అనేది ఒక కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. యూడీపీ అనేది కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. అంటే సెండర్ నుంచి రిసీవర్కి డేటా పోయినప్పుడు ఈ ప్రోటోకాల్ రిసీవర్కి ఆ డేటా చేరిందా లేకపోతే మన ప్యాకెట్స్ లాస్ అయినప్పుడు పట్టించుకోదన్నమాట. అండ్ ఆల్సో ఇది రిలయబుల్ కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయదు, ఫ్లో కంట్రోల్ పర్ఫామ్ చేయదు అండ్ సీక్వెన్సింగ్ పర్ఫామ్ చేయదు. టీసీపీ హెడర్తో కంపేర్ చేసుకుంటే ఈ యూడీపీ హెడర్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సోర్స్ పోర్ట్స్ డెస్టినేషన్ పోర్ట్ లెంత్ అండ్ డేటా ఇంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇది రిలయబుల్ కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయదు కాబట్టి. ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ కవర్ చేసినాము. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లేయర్ నెట్వర్క్ లేయర్ దీని గురించి కవర్ చేద్దాం.